లారీ యజమానులు సమ్మె విరమించి యథావిధిగా లారీలు నడిపించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. భూపాలపల్లి, కాకతీయ, గణపురం లారీ అసోసియేషన్లలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంతో సంప్రదించి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకసారి ఓనర్లు అందరూ గమనించారు. ఒకసారి అయినా మిస్టేక్ వినా కూడా ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే ఒక వారం రోజులు అన్ని డిస్టిక్లలో టెండర్ ఓపెన్ చేసారు. మన డిస్టిక్లో ఒక వారం రోజులు మన కోసం ఓపెన్ చేయకుండా ఆపిండు. ఎందుకంటే మళ్ళీ రీషెడ్యూల్ రీటెండర్ పెట్టిద్దామనే ప్రయత్నం చేసిండు. ఆ కాంట్రాక్టర్ కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళి కలెక్టర్కు ఫోన్ చేయించి ఈ లారీలనే వాడుకుంటాం, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పి మాట్లాడాడు. మేము మళ్ళీ ఆ విషయం చెప్తే సరే వాడుకుంటారనే నెక్స్ట్ టెండర్లో మనం ఇప్పిద్దాం కలెక్టర్ చెప్పాను నేను చంద్రయ్య. ఓకేనా? నెక్స్ట్ మాత్రం ఆ నలుగురు వ్యక్తులు టెండర్ పార్టిసిపేషన్ ప్రియారిటీ మీకు. మీరు భూపాలపల్లికి సంబంధించినటువంటి సివిల్ సప్లై కాంట్రాక్టు భూపాలపల్లి అసోసియేషన్ మీద ఎవరు దరఖాస్తు పెట్టకుండా నా సపోర్ట్ మీకు ఉంటుంది. పెట్టినా రిజెక్ట్ చేపిస్తాం. ఓకేనా? రేపు సీఏ గారు 1,90,000 ఉండని నా ఎజెండా మాత్రం ఇదే. నా లైన్ ఉంటుంది. మీకు అప్డేట్ గా కూడా అనిల్ చెప్పి మిత్తిలను తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్ వెళ్ళే పరిస్థితులు లేదు. మాట్లాడి లారీల పక్షాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేని పరిస్థితి, మిత్తిలు లారీలు ఉంచుకుపోయే పరిస్థితి ఉంది, ఫైనాన్స్ ఇబ్బంది ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళకు ట్రాన్స్పోర్టర్లు పిలిచి చేయమని చెప్పిన నా దగ్గరికి వచ్చేది. అనిల్ కూడా సీరియస్గా గట్టిగా చెప్పిన మీరు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో పెంచాలి, మీరు పెంచి ఉడగొట్టండి అని చెప్పినారు. మీరు రేపు పిలిపించి మాట్లాడి పెంచి ఉడగొట్టండి, లారీలు మీ సమ్మె విరమించుండ్రి, మీరు డ్యూటీలో పోండి. సింగరేణి తరఫున ఏమన్నా ఇబ్బంది ఉంటే జిఎం పొద్దున 8 గంటలకు నా దగ్గరకు వస్తున్నాడు. మీరు ఒక 4-5 కమిటీ వాళ్ళు రాండి. మీరు ఏదైతే G5 కోల్ కానీ ఇంకో కోల్ కానీ ఈ లారీలను గెలవకుండా ఇంకో నుంచి ట్రాన్స్పోర్ట్ చేయకూడదని మీ ముందు గట్టిగా చెప్తారు. అర్థమైందా? ఇక్కడ లారీలు వాడుకోవాలి. ఈ జిఎం కానీ ఇంకా కాంట్రాక్టులు కానీ అవసరమైతే ట్రాన్స్పోర్టర్లు కూడా ఇక్కడ లోకల్ లారీలు వాడుకునే విధంగా నా సపోర్ట్ మీకు ఉంటుంది. లోకల్ లారీలు మీరు 500, 600 2 ట్రాన్స్పోర్ట్లు కలిపి 1000 ఉన్నాయో మనకు తెలియదు. ఆ లోకల్ లారీలకు ఇక్కడ ఏ పని అయితే ఉన్నదో ఆ పని కాంట్రాక్టు ఎవరు తీసుకొని వచ్చినా వాళ్ళ సొంత లారీలు పోను, మిగతా లారీలను భూపాలపల్లి లారీలే వాడుకునే విధంగా నేను అధికారులకు చెప్తా. నేను అన్ని రకాలుగా మీకు సహకరిస్తా, మీకు తోడు. ఇలా ఏమాత్రం తేడా ఉండదు. ఆ మబ్బు ఇటు గొడవని, ఈ పొద్దు ఇటు గొడవని దానికి ఆ మాట మీద మీకు లారీలకు సపోర్ట్గా ఉంటారు మీ సంఘ కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇమీడియట్గా ఉడగొట్టండి అని. నేనే ఆఫీస్ ఫోన్ చేస్తే 2-2:30 వరకు రాండి, నేను శాంపేటలో వస్తానని చెప్పిన. వాళ్ళు ఏదో పర్వాలేదు, వస్తే తప్పేమున్నది. అరే దేనికి మీరు ముట్టడిచ్చినా జవాబు చెప్పడానికి సిద్ధం. అరే కాదబ్బా, ఎవరన్నా వచ్చినా జవాబు అయితే నేను ఈ భూపాలపల్లి శాసనసభ్యునిగా అన్ని సబ్బడ్డ వర్గానికి నేను జవాబు చెప్పే బాధ్యత, పరిష్కరించే బాధ్యత నాది. నాకు పోలీసు సపోర్టు ఇంకో సపోర్టు అవసరం లేదు. సమస్యను పరిష్కారం అయితే ఏ సంఘము ఏ ధర్నా ఉండదు, ఏముంటది అది. అదే నాకేదో ఫోన్ వస్తే నేనే రమ్మన్నారా నాయన వాళ్ళను, నేనే టైం ఇచ్చిన అని చెప్పిన. నాకు మా అసోసియేషన్ కు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఐకేపీ టెండర్ కూడా మా మిస్టేక్ వల్ల మీరు పూర్తిగా సహకరించారు, కానీ మా మిస్టేక్ వల్ల మీరు ఫామ్ నింపుకోవడమో ఏదో జరిగింది. నెక్స్ట్ టైం ఆ సివిల్ సప్లై ట్రాన్స్పోర్ట్ కూడా
మీ లారీ అసోసియేషన్కి వచ్చే విధంగా కరెక్ట్గా మాట్లాడినాం. మీకే ట్రాన్స్పోర్ట్ వచ్చింది అనుకో,